వ్యవసాయం చేసే రైతు అప్పుల పాలైపోయాడు. వ్యవసాయ ఖర్చులు పెరిగాయి. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ రోజు వ్యవసాయ ఖర్చులు పెరిగిన తర్వాత పంట చేతికొస్తే ఇప్పుడు 5,600కు శనగలు కొన్నారు. మీ పంట వస్తే 2,000కు పడిపోతున్నావు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇది ఎక్కడ న్యాయం తమ్ముళ్ళు? ఇలాంటివి చాలా జరిగాయి. అందుకనే రైతులు ప్రభుత్వ విధానాల వల్ల అప్పుల పాలైపోయారు. గిట్టుబాటు ధర లేకుండా అప్పుల పాలైపోయారు. కరెంటు రాకుండా అప్పుల పాలైపోయారు. కరువు వస్తే కూడా అప్పుల పాలైపోయారు. ఇవన్నీ చూసిన తర్వాత 13 రోజులు అనంతపురం తిరిగాను. మీ ఘోష విన్నాను. మీ కష్టాలు నేరుగా చూశాను. మిమ్మల్ని రుణ విముక్తి చేయాలనే ఉద్దేశంతోనే బ్యాంకు రుణాలు పూర్తిగా రైతులకు మాఫీ చేస్తామని తెలుగుదేశం పార్టీ నిర్ణయించాం. నా బాధ ఒకటే, దీంతోనే సమస్య పరిష్కారం కాదు. 9 గంటలు కరెంట్ ఇవ్వాలి, గిట్టుబాటు ధరలు రావాలి. అవసరమైతే స్వామినాథన్ కమిటీ రిపోర్టు ప్రకారం 100 రూపాయలు ఖర్చు పెడితే 150 రూపాయలు ఆదాయం వచ్చేట్టుగా ఉండాలి. అందుకని మిమ్మల్ని కోరుతున్నాం, తెలుగుదేశం పార్టీ తప్పకుండా భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో కమిషన్ వేసి గిట్టుబాటు ధరలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ కూడా తీసుకుంటాం. తమ్ముళ్ళు, ఇదే కాదు, ఈరోజు చాలా సమస్యలు వచ్చాయి మీ అందరికీ. మేము ఆ సమస్యలు మిమ్మల్ని చెప్పంటాను. మీరు చెప్పండి, కావాలంటే ఒక 5-10 మంది మాట్లాడండి. మీరు చెప్పిన తర్వాత మేము మాట్లాడతాను. ఈరోజు అనేక సమస్యలు నీకు, రైతులకు సమస్యలు వచ్చాయి, పేదవాడికి సమస్యలు వచ్చాయి. ఇక్కడ వాల్మీకులు ఉన్నారు, వాళ్ళకు కూడా సమస్య ఉంది. వెనుకబడిన వర్గాలకు సమస్యలు ఉన్నాయి, షెడ్యూల్ కులాలకు ఉన్నాయి, అదే మరి కులములకు ఉన్నాయి, అదే మరి ఇక్కడ ముస్లిం సోదరులకు కూడా సమస్యలు ఉన్నాయి. మా ఆడబిడ్డలకు కూడా సమస్యలు ఉన్నాయి. 67 సంవత్సరాల తర్వాత తమ్ముళ్ళు, మా ఆడబిడ్డలు మరుగుదొడ్డికి లేదంటే ఎంత అన్యాయం ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ పెట్టుకున్నాం. సెల్ ఫోన్ కూడా నేనే ఇప్పించాను తమ్ముళ్ళు. ఆ రోజు టెక్నాలజీ నేనే ప్రమోట్ చేశాను. ఎక్కడ చూసినా మా తమ్ముళ్ళు నా ఫోటోలన్నీ ఇక్కడ రికార్డ్ చేసేస్తున్నారు సెల్ ఫోన్ ద్వారా. సెల్ ఫోన్లు ఉన్నాయి, ఆధునీకరణతో ముందుకు పోయాం. మరుగుదొడ్ల కథ ఏంటి తమ్ముళ్ళు? మా ఆడబిడ్డలకి అడుగుతున్నాను. మరుగుదొడ్లు రావాలి. అవసరమైతే ప్రతి ఒక్క టౌన్లో మంచి ఆర్గనైజేషన్ పెట్టి సామూహిక మరుగుదొడ్లు కానీ వ్యక్తిగత మరుగుదొడ్లు కానీ వచ్చి ఆడబిడ్డలు కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మేము అడుగుతున్నా, ఇప్పుడు మీ ఊర్లో మంచినీళ్ళు వస్తున్నాయా తమ్ముళ్ళు అని ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తున్నారని అడుగుతున్నా. 10 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి. దీనికి కారణం మీరు చూస్తే తుంగభద్ర డ్యామ్ నుంచి మీకు తాగునీళ్ళు రావాలి. కరెంటు లేదు. 15 గంటల కరెంటు ఉంటే అక్కడ లిఫ్ట్ చేసి అక్కడి నుంచి ఆ నీళ్ళకి పంపించాలి. ఏదైతే బాపురం రిజర్వాయరు కట్టారు, కానీ అక్కడి నుంచి నీళ్లు రావాలంటే కరెంటు కావాలి. 15 గంటలు ఇవ్వాలి. కనీసం ఆ 15 గంటల కరెంటు ఇవ్వకుండా మా వాళ్ళందరికీ వారానికి 10 రోజులకు మంచినీళ్ళు ఇస్తున్నారంటే ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. తమలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ముందు నేను మీకు మైక్ ఇస్తాను, మీరు వాస్తవాలు చెప్పండి. ఇంకొక విషయం కూడా ఆలోచించండి. 9 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దోపిడీ చేశారు. కింది స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు దోపిడీ చేశారు, జిల్లా స్థాయిలో నాయకులు చేశారు, రాష్ట్ర స్థాయిలో మంత్రులు, ముఖ్యమంత్రులు మొత్తం దోచుకొని వెళ్ళిపోయారు. దోచుకున్న ఎక్కడున్నారు తమ్ముళ్ళు? ఇప్పుడు చెంచలు కూడా జైల్లో ఉన్నారు. అవునా కాదా? ఏంటో నాకు అర్థం కాదు. ఆశ కూడా మీతో ఉండాలి. ప్రజల సొత్తును దోచుకుని ఇప్పుడు చెంచలు కూడా జైల్లో ఉంటూ జైలుకు పోవడం కూడా ఘనకార్యం అనే విధంగా ఉన్నారంటే వీళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు.
ఇలాంటి చాలా రాష్ట్రాలు జరిగాయి. ముందు మీరు మాట్లాడి మైక్ ఇస్తాను, తర్వాత ఆ విషయాలపై నేను స్పందిస్తాను. మనం కూడా ఇప్పటికే బాగా ఆలస్యమైంది. కొంతమందికి ఒక రైతు మాట్లాడిన ముందుకు ఎవరన్నా రైతు అక్కడ రైతుకి ఇవ్వండి.